మనుషులు కర్కశంగా మారిపోతున్నారా? చిన్న గొడవలైనా మనస్పర్ధలైనా విచక్షణ మరిచి కట్టుకున్న వాళ్ళనే మట్టుబెడుతున్నారా? భార్యలపై అవమాన భారంతో రగిలిపోతూ సైకోలుగా మారుతున్నారా? జంతువులను మించి ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాలయముడిలా ఎందుకు మారుతున్నారు? అవమాన భారమే వారిని చంపేందుకు ఉసిగొల్పుతుందా? భార్యలను దారుణంగా హత్య చేసిన ఘటనలు హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. మీర్పేట్లో సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ సంచలనంగా మారితే, కుషాయిగూడలో భార్యపై అనుమానంతో నిండు గర్భిణిని కడతేర్చాడు ఓ కసాయి. అనుమానం పెనుభూతమైతే బంధాలు అదృశ్యమవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య అనుమానం మొదలైతే అది హత్యల వరకు దారితీస్తోంది. కట్టుకున్న భార్యను భర్త కడతేర్చడమో లేదా భార్యలనే కడతేర్చడమో పొరపాటి, కానీ మనసులో నాటుకున్న అనుమానం అనే విత్తనం పెరిగి పెరిగి ఓ భూతమై కట్టుకున్న వారినే కడతేర్చేలా చేస్తోంది. హైదరాబాద్ మీర్పేట్లో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హతమార్చాడు. ఇప్పుడు మర్డర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భార్య మాధవిని చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు భర్త గురుమూర్తి. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ కేసు విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అవుతున్నారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని షాక్కి గురవుతున్నారు. హత్య తర్వాత శవాన్ని మాయం చేసేందుకు స్కెచ్ వేశాడు గురుమూర్తి. హత్య అనంతరం శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు. అవి ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి పొడి చేశాడు. అనంతరం అవి బూడిదయ్యేలా కాల్చివేసి చెరువులో బూడిద పారబోశాడు. ఈ విషయాలు విని పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. కుషాయిగూడలోనే ఇదే తరహా హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఓ కసాయి భర్త కడతేర్చాడు. భార్య నిండు గర్భిణి అని తెలిసి కూడా కనికరం చూపించలేదు. దిండుతో ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి హత్య చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టాలని చూడగా గ్యాస్ అయిపోవడంతో గొంతు నులిమి దారుణానికి ఒడిగట్టాడు భర్త. కాచిగూడకు చెందిన సచిన్ స్నేహ అనే యువతికి ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు 2022లో వివాహం చేసుకున్నారు. అయితే భార్యపై అనుమానంతోనే సచిన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.